మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మీకు ప్రోటీన్ కావాలంటే మన దాల్, పప్పు, చోలే, చన్నా, రాజ్మా, హార్స్ గ్రామ్ ఇవన్నీ వస్తాయి. కానీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రిమెంబర్ ఏంటంటే, నేను ఒక కప్పు సాంబారో, నేను ఒక 100 grams మూంగ్ స్ప్రౌట్స్ చాలా తింటారండి. మీకు తెలుసా 100 grams హెల్దీ కరెక్ట్, కానీ దట్ కెనాట్ బి యువర్ ఓన్లీ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో అందులో 100 grams మూంగ్ స్ప్రౌట్స్ లో 3 grams ప్రోటీన్ అంతే. నేను అర్జెంట్ గా ఏం చేయాలో తెలియక గిరగిరా తిరగాలి ఉంది. అంటే బికాస్ మూంగ్ స్ప్రౌట్స్ ని మనం అంత అడ్వకేట్ చేసాం, పొద్దునే తినేయమని చెప్పి ప్రోటీన్ అని తింటాం. వెరీ హెల్దీ సోర్స్ ఆఫ్ ఫైబర్, చాలా మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అందులో, కానీ ప్రోటీన్ తక్కువ. సో మూంగ్ స్ప్రౌట్స్ ఒక్కటి తింటే సరిపోదు, అది సరిపోదు. సో మీరు మూంగ్ స్ప్రౌట్స్ తో పాటు ఒక 100 grams అట్లీస్ట్ 50 grams లో ఫ్యాట్ పనీర్ మిక్స్ చేయండి సాలెడ్ చేసేటప్పుడు. ఒక 100 grams లేకపోతే టోఫు, లేకపోతే సోయా చంక్స్ ఒక 30 grams. ఇప్పుడు మీరు ఇలా మిక్స్ చేస్తే మీకు ఫైబర్ వచ్చేస్తుంది, మీకు ప్రోటీన్ వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ కలిపి తినాలా విడివిడిగా తింటే బెటరా? వెజిటేరియన్స్ కి ఎప్పుడు మీల్ కాంబినేషన్స్ చాలా అవసరం. నేను చెప్పాను కదా, అన్ని ఫుడ్స్ లో అన్ని అమినో యాసిడ్స్ ఉండవు. కంబైన్ చేసినప్పుడు కరెక్ట్ గా 2-3 కాంబినేషన్స్ చెప్పండి మీరు. సో ఫర్ ఎగ్జాంపుల్ సోయా చంక్స్ విత్ మూంగ్ స్ప్రౌట్స్. ఇప్పుడు మూంగ్ స్ప్రౌట్స్ తో పనీర్ మీరు చేయండి, ఏమైనా చేయండి. ఓకే, సో ఈ ఒక కాంబినేషన్ ఉంది. నెక్స్ట్ మనం మసూర్ దాల్ ఉంటుంది కదా, ఎర్రపప్పు. ఓకే, ఎర్రపప్పులో మీరు దోశ చేసి అందులో మీరు టోఫు, పనీర్ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే గ్రీక్ యోగర్ట్ స్ప్రెడ్ వేసుకోవచ్చు. ఎర్రపప్పు నానేసేయాలా? ఎర్రపప్పు ఓవర్ నైట్ లేకపోతే మినిమం 3 hours నానపెట్టేయండి. మన పెసరెట్టు లాగా దోశ అవుతుంది అది. అది కూడా నేను మూంగ్ ఆల్రెడీ ఒక ఆప్షన్ ఇచ్చాను, సో ఇంకో దాల్ ఆప్షన్ ఇస్తున్నాను. ఎర్రపప్పు మంచిది, ఎర్రపప్పు, కానీ దాన్ని మళ్ళీ కంబైన్ చేయాలి. అందులో మీరు ఉట్టి ఎర్రపప్పు చట్నీ తింటే కుదరదు. ఓకే, ఎర్రపప్పులో మనం దోశలో దానిలో స్టఫింగ్ ప్రోటీన్ స్టఫింగ్ మనం కొంచెం ఒక 50 grams పనీరు, ఒక 50 grams టోఫు పెట్టుకొని, లేకపోతే ఆ థిక్ గ్రీక్ యోగర్ట్ ని ఒక మంచి స్ప్రెడ్ లాగా చేసి రోల్ చేసి తినొచ్చు. ఓకే, ఇదొకటి వెరీ నైస్ వే ఆఫ్ ఈటింగ్ సోయా చంక్ పరాఠాస్. ఓకే, మీరు ఒక గుప్పిడంతా మీరు వీట్ తీసుకోండి, సోయా చంక్ తీసుకోండి, బాయిల్ అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసి మీకు ఏం స్పైసెస్, పాలక్ యాడ్ చేయాలంటే పాలక్, పుదీనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి మీరు పరాఠా తీసుకోండి. మీరు 2 పరాఠాస్ తింటే మీకు వచ్చేస్తుంది ఈజీ 20 grams ప్రోటీన్. ఆ మాత్రం కార్బ్స్ పర్వాలేదు. సి అన్ని ఆల్ ప్లాంట్ ప్రోటీన్ విల్ కమ్ కార్బ్స్ అటాచ్డ్ టు ఇట్. ఇట్ ఈస్ బెటర్ దెన్ ఈటింగ్ మన ఆలు పరాఠా. ఇట్ ఈస్ ఆల్ కార్బ్స్. ఎగ్జాక్ట్లీ. మనం సోయా చంక్స్ ఇంత తీసుకొని ఇంత ఒక 40 grams మనం వీట్ ఆటా తీసుకుంటే ఒక 1 meal కి అది సరిపోతుంది, ఇంకో వెజిటబుల్ పెట్టుకొని. ఓకే, ఇది ఇంకో కాంబినేషన్. మీరు ఇంకో కాంబినేషన్ చేయొచ్చు, కట్లెట్స్. దిస్ ఇస్ మై ఫేవరెట్. మన చోలేనో, చన్నానో, రాజ్మానో దాన్ని నానపెట్టేసి నెక్స్ట్ డే మంచిగా బాయిల్ చేసి దాన్ని మ్యాష్ చేసేయండి. మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక గుప్పెడు మీరు ఒక 3 teaspoons పనీర్ కానీ, 3 teaspoons టోఫు కానీ, ఓకే, అందులో మళ్ళీ కొంచెం సోయా చంక్స్ గ్రాన్యూల్స్ వేసి దాన్ని కట్లెట్ చేస్తే మీకు వచ్చేసింది. సో దీస్ ఆర్ ద వేస్ ఇన్ విచ్ వెజిటేరియన్స్ హ్యావ్ టు ఇంటెలిజెంట్ గా ప్రోటీన్ తీసుకురావాలి, నోయింగ్ దట్ మై క్లాస్ 1 ప్రోటీన్ ఆప్షన్స్ ఇవి. నేను ఉట్టి రైస్, పప్పు, ఆకుకూర, అందరింట్లో ఆకుకూర ఉంటుంది. నేను రైస్, సాంబారో, రైసో, మన మామిడికాయ పప్పు, టొమాటో పప్పు తిని నేను పక్కన ఒక ఆకుకూర పెట్టుకొని ఒక బెండకాయ తిని అక్కడ రాదండి. నేను విన్న పెద్ద జోక్ ఏంటంటే, అప్పడం మినపప్పుతో చేస్తారు కదా, అది మినపప్పు ప్రోటీన్ అప్పడాలని విన్నాను. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అప్పడం తినడం తప్పు కాదు, ఎగ్జాక్ట్. మీరు టేస్ట్ కోసం అప్పడంలో వాళ్ళు చేసే డోలోనే, ఆ పిండిలోనే ఎంత ఆయిల్ ఉంటుందంటే ప్లస్ సోడియం ఎక్కువ. పాపడి తిన్నారా మీరు ఎప్పుడైనా అప్పడం? అది సోడియం అసలు నాలుగుకి భలే తగులుతుంది. అదే, అండ్ ఆ క్రంచ్, ఇఫ్ యు ఆస్క్ మీ, అది అల్ట్రా ప్రాసెస్ ఫుడే. ఎందుకంటే అది మీరు నోట్లో పెట్టుకుంటారు, ఆ క్రంచ్ వస్తుంది, ఆ క్రంచ్ సౌండ్ మీకు భలే ఇష్టంగా ఉంటుంది, ఆ సోడియం హిట్ అవుతుంది, అంతే. అంటే ఒడియాలు, అప్పడాలు ఇంచుమించు ఇదే కేటగిరీ. అంటే మనం యాడ్ చేసే రకరకాల అడిటివ్స్ అండ్ ఎక్స్ట్రా సాల్ట్ కమ్స్ క్లాసిఫైస్ ఇట్ యాజ్ దట్. చూడండి, మీరు యాక్చువల్లీ ట్రెడిషనల్ గా మన ఇంట్లో అప్పడాలు, వడియాలు ఇవన్నీ ఒక ఫంక్షన్ లో వచ్చేవి. ఇప్పుడు జస్ట్ 2 days ago మై మామాస్ ఫస్ట్ డెత్ యానివర్సరీ, అక్కడ వచ్చింది అప్పడం. ఓకే, ఒక వెడ్డింగ్ అంటే వస్తుంది,
ఒక బర్త్డే అంటే మనం ఏదో ఫ్రై ఇప్పుడు ఏమైపోయిందంటే రోజు నేను రసమన్నం ఐ కాంట్ ఈట్ వితౌట్ అప్పడం, అంటే ఎందుకంటే అది ఒక అలవాటు అయిపోయింది. అలవాటు ఇలాంటివి మనం పొటాటో చిప్స్ మనకి గల్లీ గల్లీలో ఇప్పుడు వేడిగా అక్కడ వేసి ఇస్తుంటాడు ఇంత అవును oil లో. అవును అంటే నిజంగా టేస్టీగా ఉంటుంది కానీ దాని క్యాలరీ ill effects వాల్యూ is చాలా, very high. అండ్ ఎస్పెషలీ బయట వేడిగా ఫ్రై చేసి ఆ ఆయిల్ అండి, దట్ ఈస్ కిల్లింగ్.